అలర్జీ ఆస్మా ఉన్న పిల్లలు పిల్లల అలర్జీ ఆస్మా వైద్య నిపుణుడిగా నేను గత 35 సంవత్సరాల నుంచి గమనించింది ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడైతే ఈ అలర్జీ ఆస్మా ఉందో దానికి తగ్గటువంటి వైద్యం అందలేదో ఆ పిల్లలు స్కూల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళని వాళ్ళకు కూడా అవగాహన లేక ఈ పిల్లల్ని పట్టుకొని ఎప్పుడు చూసినా నీకు ఎందుకురా జలుబు, ఎప్పుడు చూసినా ఎందుకురా నువ్వు దగ్గుతుంటావు, దాని తర్వాత నీ దగ్గు నీ జలుబు వల్ల పక్క పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు డిస్టర్బ్ అవుతున్నారు అంటారు. నువ్వు ఆడలేవు, పాడలేవు, ఎగరలేవు, దూకలేవు, ఎప్పుడు చూసినా వీక్గా ఉంటావు అని స్కూల్ టీచర్లు కూడా ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన లేకపోవడం. తర్వాత తోటి పిల్లలు ఎలాగూ కంపల్సరిగా అరే వీడిని ఏ ఆటలో ఆడనీయొద్దు, వీడు ఆడితే కాసేపు ఆడతాడు పోయి పక్కన కూర్చుంటారు, కాబట్టి పిల్లలు కూడా వీళ్ళని ఏ ఆటల్లో చేర్చుకోరు. కాబట్టి వాళ్ళు ఫైనల్గా డిప్రెషన్కు గురవుతారు, లోన్లీనెస్ ఫీల్ అవుతారు. వాళ్ళకే ఈ ప్రాబ్లం ఎందుకు ఉందో అర్థం కాక అల్లాడిపోతారు ఆ పిల్లలు. కాబట్టి ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ విషయం మీద చాలా కేర్ఫుల్గా ఉండి సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించి సరి అయినటువంటి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే పిల్లలు ఇలాంటి బాధల నుంచి విముక్తి పొందుతారు.